హలో ఫ్రెండ్స్, నేచురల్ స్టార్ నాని హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చింది. ఇంత హెవీ యాక్షన్ నాని కెరీర్లోనే ఫస్ట్ టైం. ట్రైలర్ ఎలా ఉంది, నానికి సెట్ అవుతుందా, ఇలాంటి మూవీస్ అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాని కెరీర్లోనే కొన్ని సాఫ్ట్ ఫిలిం వచ్చినాయి, కొన్ని ఫ్యామిలీ ఫిలిమ్స్. ఈ మధ్యకాలంలో సరిపోదా శనివారం వంటి యాక్షన్ ఫిలిం వచ్చింది. కానీ ఒక హీరో పాత్ర ఒక సైకో లాగా ఉంటే ఇంత హెవీ యాక్షన్ మూవీ అయితే ఎప్పుడు రాలేదు. ట్రైలర్ మాత్రం ఒక రేంజ్లో, మాస్ను మాత్రం ఆకట్టుకునే రేంజ్లో ఉంది. ఎంత పవర్ఫుల్గా కొన్ని డైలాగులు అయితే ఉన్నాయంటే, కిల్లర్ ఎవడైనా సరే 10 ఫీట్స్ లోపల జైల్లోనైనా ఉండాలి, లేకపోతే 6 ఫీట్స్ భూమి లోపలనైనా ఉండాలి. అంటే తన ఒక నేరస్తుని ఎంత ఘోరంగా ట్రీట్ చేయబోతున్నాడు అనేది ట్రైలర్లో అర్థమైంది. ఒక పాప మిస్టరీ, మర్డర్ మిస్టరీయా లేకపోతే ఏంటో కానీ ఒక మిస్టరీ ట్రైలర్ మొత్తం మనకు గానొచ్చింది. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ ఫోటోగ్రఫీ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ ఫోటోగ్రఫీ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. ట్రైలర్ మాత్రం యాక్షన్ ఎపిసోడ్లో నానిని ఈ రేంజ్లో ఎప్పుడు చూడలే. కానీ ఇంత హెవీ యాక్షన్ నానికి సెట్ అవుతుందా? ఇదే డైరెక్టర్ శైలేష్ కొల్లూరి వెంకటేష్తో సైదో అని తీశాడు. ఇంకా యాక్షన్కు మించి వెంకటేష్ కెరీర్లోనే ఆ రేంజ్ యాక్షన్ ఎప్పుడు చూడలే. కానీ సెట్ అవ్వలే, ఆ మూవీ మిస్ఫైర్ అయింది. ఫ్యామిలీ సినిమా వచ్చేటాలకు సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ అయింది. నాని ఫ్యాన్స్ కానీ, నానిని చూసే ఆడియన్స్ కానీ సాఫ్ట్గా ఉంటారు. ఫ్యామిలీ సినిమాలు, కామెడీ, ఒక డ్రామా లాగా చూసే ఆడియన్స్ ఉంటారు. ఇంత కిల్లింగ్ యాక్షన్ నానికి సెట్ అవుతుందా? ఏమన్నా యాక్షన్ ఎపిసోడా? కొన్ని ఎందుకు ఇంత యాక్షన్గా, ఇంత ఒక మర్డర్ మిస్టరీ కోసం, ఒక ప్రాణం కాపాడడం కోసం ఇంత హీరో క్యారెక్టర్ ఇంత వేగంగా ఎందుకు పరిగెత్తుంది అనేది మనకు దాంట్లో ఒక చాగంటి కోటేశ్వరరావు కొన్ని మాటలు కూడా తీసుకున్నారు. ఆ హీరో యాక్షన్కు ఆ మాటలు కూడా బాగా సెట్ అయిపోయినాయి. ఎందుకు ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎంత తపన పడతాడు అనేది కూడా పర్ఫెక్ట్గా సింక్ అయ్యేటట్టు పెట్టారు. నాని ఇంకా క్లైమాక్స్లో అయితే ఆ షాట్ మాత్రం ట్రైలర్లో ఒక రేంజ్ అనిపించింది. అబ్బా ఏంటి అసలు, నాని నిజంగా గతంలో ఒక మాట చెప్పాడు, నేను ఒక గోల్ పెట్టుకున్నా, మెల్లమెల్లగా ఒక గోల్ గట్టిగా పాతబోతున్నా, నా జెండా ఎవరు టచ్ చేయలేకుండా. తన సినిమాలు కూడా స్టెప్ బై స్టెప్, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, మాస్ సినిమాలు. దసరా తర్వాత నాని క్రేజ్ పెరిగింది. దాని తర్వాత వచ్చిన సినిమాలు అంతా ఇంకా ఏ రేంజ్లో ఉండాలో అనేది తన డిసైడ్ అయినట్టున్నాడు. లేటెస్ట్గా కూడా ఈ నిర్మాత కూడా సక్సెస్ అయ్యిండు. ఇంకా ఈ ట్రైలర్ మాత్రం నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఒక చిన్నపిల్ల షాట్ ఉంటుంది, ఆ షాట్ మాత్రం నిజంగా ఆ షాట్ థియేటర్లో ఉంటే ఎవరైనా కష్టమే. సెన్సార్ బోర్డు కూడా అలౌట్ చేయదు. ఎందుకంటే అంత చిన్నపిల్ల మెడలో కత్తి పెట్టి ఆ షాట్ నిజంగా ఏంటి, ఆ షాట్ వరకే ఉందా, ఇంకేమైనా నెక్స్ట్ ఉందా అంటే సెన్సార్ మాత్రం 100% అలౌట్ చేయదు. జస్ట్ మనకు ఆ పాప ఇన్వెస్టిగేషన్ అనేది ఏ రేంజ్లో జరగబోతుంది, నాని హిట్ 3 పోలీస్ ఆఫీసర్గా ఎంత కిల్లర్ పోలీస్గా ఉండబోతున్నాడు, విలన్లు ఎంత భయంకరంగా ఉండబోతున్నారు, లేడీ విలన్లు కూడా ఉండబోతున్నారు. ఆ అడవిలో ఆ ఫోటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. అబ్బా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్లో అనిపించింది. శైలేష్ కొల్లూరి తన హిట్ సిరీస్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈసారి మాత్రం కరెక్ట్ పర్ఫెక్ట్గా కుదిరితే తన టాప్ యాక్షన్ డైరెక్టర్ అవుతాడు, డౌటే లేదు. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఇంత స్టైలిష్గా నానిని చూపెడుతూ ఆ ట్రైలర్ మొత్తం ఏమన్నా డైలాగ్లా అదిరిపోయింది. అబ్బా, నాకైతే అదిరిపోయింది. కానీ నానికి సెట్ అవుతుందా లేదా? థియేటర్లో చూసిన ఆడియన్స్కు మొన్న వెంకటేష్ సైదవ్ కూడా సెంటిమెంట్తో, పాప సెంటిమెంట్తో బాగానే ఉంటుంది, కానీ వెంకటేష్కి సెట్ అవ్వలే. ఇదే కంటెంట్, అంత యాక్షన్ నానికి ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది మే 1వ తారీఖు నాడు చూడాల్సిందే. మే 1వ తారీఖు నాడు పర్ఫెక్ట్ హాలిడే గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. సినిమా బజ్ మాత్రం మామూలుగా క్రియేట్ చేయలేదు. ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాలు తగ్గిపోయినాయి. ఈ సినిమా ఇంత కిల్లర్ యాక్షన్ హీరో, ఇంకా పోలీస్ అంటే ఒక కిల్లర్ లాగా మనకు వేగంగా ఆ ట్రైలర్ 3 నిమిషాల 32 నిమిషాలు అంటే ఏంటి, మినీ సినిమా చూసినట్టుంది ఆ ట్రైలరే. అయితే అంత బ్రహ్మాండంగా వదిలేసిన డైరెక్టర్ మాత్రం. నాకైతే నానికి ఇలాంటి సినిమా కూడా సెట్ అవుతుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఇలాంటి సినిమాలు సెట్ అవుతావా లేదా? ట్రైలర్ ఎలా అనిపించింది కామెంట్ రాయండి. నాకు ట్రైలర్ బ్రహ్మాండంగా నచ్చింది, నానికి సెట్ అవుతుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్లకు అయితే ఫిదా 10-20 సార్లు చూసిన ట్రైలర్ అయితే ఆ రేంజ్లో అనిపించింది. క్రిమినల్ ఎవడైనా సరే 10 ఫీట్ల లోపల జైల్లోనైనా ఉండాలి, లేకపోతే 6 ఫీట్స్ భూమి లోపలనైనా ఉండాలి. ఇది డైలాగ్ మాత్రం అదిరిపోయింది. క్రిమినల్కు ఇలాంటి శిక్ష పడాల్సిందే అనే డైలాగ్ అదిరిపోయింది. మే 1వ తారీఖు నాడు థియేటర్లో ఆపదలో ఉండే ఆదుకునే యోధుడు అవుతాడా, ప్రజల మధ్యలో ఉండే అర్జున్ అవుతాడా, మృగాల మధ్యన ఉండే సర్కార్ అవుతాడా? టోటల్ హిట్ ట్రైలర్ మాత్రం కిల్లింగ్ ట్రైలర్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.